Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 8వ అధ్యాయము నామ సంకీర్తన విశేషము. వశిష్ఠుని జనకుడు ఇలా అడుగుతున్నాడు. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో ఒక పెద్ద సందేహం ఉంది. దానిని మీరే తీర్చాలి. మీరు ధర్మ సూక్ష్మములు చెప్పారు, మహాపాతకములు కూడా చెప్పారు. పాపాత్ములు, వర్ణసంకరాది అపచార పరులు వేదోక్త ప్రాయశ్చిత్తములచే పవిత్రులు అవుతారు. మరి మహాపాపములు చేసిన వారు కూడా చిన్న చిన్న పుణ్యకార్యాలతో విముక్తిని పొందడం ఎలా సంభవిస్తుంది? మహాపాపములు చేసి ప్రాయశ్చిత్తములతో కానీ పవిత్రులు కారు అన్న జనులు కూడా అదృష్టవశాత్తు దొరికిన కార్తీక దీపము వంటి సులభ ఉపాయములతో ఎలా వైకుంఠానికి వెళతారు? పెద్ద కొండను కాలిగోటితో మెట్టడం సాధ్యమా? ఇంటికి నిప్పు అంటించుకొని ఒక దోసెడు నీళ్లు జల్లితే ఆరిపోతుందా? నదీ ప్రవాహంలో బుద్ధిపూర్వకంగా దూకి గడ్డి పరకన ఆధారంగా పట్టుకుంటే వాడు గట్టెక్కుతాడా? స్వయంగా కొండ మీద నుంచి దూకి మధ్యలో ఒక చిన్న తీగను పట్టుకుంటే అది పతనం నుండి రక్షిస్తుందా? అలాగే మహాపాపములు చేసినవాడు స్వల్పమైన ధర్మమును ఆచరించి విష్ణుపదమును ఎలా చేరగలుగుతాడు? ఇలా అడిగిన జనక మహారాజుతో వశిష్ఠుడు ఇలా వివరిస్తున్నాడు. మహారాజా, కేవలం ధర్మములే కాదు, ధర్మ సూక్ష్మములు కూడా అనేకం ఉన్నాయి. అవి సత్వరజస్తమో గుణముల తారతమ్యమును బట్టి హెచ్చుతగ్గులతో నడుస్తాయి. ఈ 3 గుణములను మాయ వలన కలిగినవి. సత్వగుణముతో చేసిన ధర్మము సూక్ష్మము అని చెప్తారు. ఇది విశేష ఫలితమును ఇస్తుంది. రజోగుణముతో చేసిన ధర్మము పునర్జన్మలను కలిగిస్తుంది. తమోగుణముతో చేసినది నిష్ఫలితమును ఇస్తుంది. అందుచేత సత్వగుణముతో అంటే తాత్కాలిక భక్తిభావంతో చేసినది ధర్మ సూక్ష్మము అనబడుతుంది. దేశకాల పరిస్థితులను గుర్తించక విధి విధానములు తెలియక చేసిన ధర్మము తామసము అనబడుతుంది. ఇది నిష్ఫలము. దేశకాల పరిస్థితులను విధి విధానములను తెలిసి చేసినది సాత్వికము అవుతుంది. ఇది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద కట్టెల రాశిలో చిన్న నిప్పురవ్వను వేస్తే మొత్తం కట్టెలన్నీ కాలిపోతాయి కదా. చీకటి వ్యాపించిన ఇంటిలో చిన్న దీపము వెలుగును ఇస్తుంది కదా. ఎన్నిసార్లు బురదగుంటలో దిగినా చివరిగా ఒక్కసారి మంచినీటితో స్నానం చేస్తే బురద మొత్తం కొట్టుకొని పోతుంది కదా. అలాగే సత్వగుణముతో చేసిన సూక్ష్మ ధర్మము తెలిసి చేసినా తెలియక చేసిన మహాఫలితాన్ని ఇస్తుంది. అటువంటిదే నామ సంకీర్తనం కూడా. జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ విష్ణునామ సంకీర్తన చేస్తే అది అగ్ని వెదురు పొదలను దహించినట్లుగా పాపములను దహిస్తుంది. దానికి నిదర్శనంగా నీకొక కథ చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం కన్యాకుబ్జంలో వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు ఒకడున్నాడు. అతని భార్య మహాపతివ్రత. వారికి అజామీళుడు అనే కొడుకు పుట్టాడు. వాడు దురాచారుడై దాసీ సంపర్కము నందు ఆసక్తి కలిగి పరహింసాపరుడై ఉన్నాడు. తల్లిదండ్రులను విడిచి మోహావేశముతో దాసి వెంట తిరుగుతూ త్రాగుతూ ఆమెతో రమిస్తూ ఉన్నాడు. వేదశాస్త్ర ఆచారములను పూర్తిగా విడిచిపెట్టాడు. వానిని బంధువులందరూ వెళ్ళగొట్టారు. దానితో అడవికి పోయి పశుపక్షి మృగాలను వేటాడుతూ ఆ మాంసమును తింటూ కాలం గడుపుతున్నాడు. ఒకనాడు ఆ దాసి తాటి చెట్టు మీద కల్లుకుండను చూసి తాగుదామనే ఆశతో చెట్టెక్కి జారి కింద పడి మరణించింది. అజామీళుడు దానికోసం కొంతసేపు ఏడ్చి చివరికొక పర్వత గుహలో పాడేసి ఇంటికి వెళ్ళిపోయాడు. చచ్చిన దాసీకి మొదటి మగని వలన పుట్టిన ఒక కూతురు ఉంది. అది అప్పుడు నవ యవ్వనవతి అయ్యింది. అజామీళుడు దానిని చూసి కామాతురుడై పట్టుకొని రమించాడు. అప్పటి నుండి దానితో సంసారం చేస్తూ పిల్లలను కన్నాడు. వారందరూ చనిపోయారు.
చివరికి ఒక కొడుకు బతికాడు. ఆ కొడుకుకు అజామీళుడు నారాయణుడు అని పేరు పెట్టుకున్నాడు. చాలా గారాబంగా చూసుకుంటూ ఉండేవాడు. నిత్యం వానిని పిలుస్తూ వానితోనే సర్వస్వంగా గడుపుతూ వచ్చాడు. చివరికి అజామీళునికి మరణకాలం సమీపించింది. వారిని తీసుకొని పోవటానికి భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూసి భయపడి దూరంగా ఆడుకుంటున్న కొడుకును నారాయణ నారాయణ అంటూ పిలిచాడు. యమదూతలు అతని నోటి వెంట నారాయణ నామం విని అతని దగ్గరకు వెళ్ళటానికి జంకి దూరంగా నిలబడ్డారు. అంతలో అక్కడికి విష్ణుదూతలు వచ్చారు. వారు విష్ణుమూర్తి వలనే శంఖచక్రములు, కిరీటములు, పీతాంబరములు, భూషణములు ధరించి ఉన్నారు. వారిని చూసి యమదూతలు మీరెవ్వరు అని అడిగారు. విష్ణుదూతలు వారిని లెక్క చెయ్యక అజామీళుణ్ణి దివ్య విమానములో ఎక్కించుకొని వెళ్ళబోతూ యమదూతలతో ఈ విధంగా పలికారు. మిగిలిన కథను తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాం. కార్తీక పురాణము 8వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.